నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, గణపతి దత్త ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఉండేటటువంటి ఇంటిలో ప్రధానమైనటువంటి రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. అంటే వాస్తుకి సంబంధించి ఏ మూలైనా ఏ దిక్కైనా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. కానీ ఈశ్వరుడికి సంబంధించింది మాత్రం ఈశాన్యం అని చెప్తూ ఉంటారు కదండి. ఈశాన్యం విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి? అలాగే ఈశాన్యంలో ఇవాళ రేపు మనం చూస్తున్నాం, మెయిన్ సింహద్వారం వచ్చేయటం లాంటిది కూడా చూస్తున్నాం. కాదండి, పూజ గదే ఉంది. ఎలా ఉండాలి ఈశాన్యానికి సంబంధించి? ఆ ఇంటి పవర్ని ఈశాన్యం కాపాడుతూ ఉంటుంది, ఆ యజమానిని కాపాడుతూ ఉంటుంది అనేది కూడా చెప్తూ ఉంటారు. ఎంతవరకు నిజము? మరి ఈశాన్యం అనేది అసలు ఎలా ఉండాలి? తప్పకుండా అమ్మ. ముందుగా ఎవరింట్లో అయితే పిల్లలు చదువుపై ఏకాగ్రత దృష్టి అనేటువంటిది లోపిస్తూ ఉన్నా, ఎవరికైతే ధనము నిల్వ ధనం అధికంగా ఖర్చు అవుతున్నటువంటి సందర్భం కావచ్చును, అదేవిధంగా ఎవరికైతే కొంత అదృష్టము అనేటువంటిది దూరము వెళ్ళిపోతూ ఉంది, దురదృష్టాలే మా వెంబడి వస్తున్నాయి అనుకునేటువంటి పరిస్థితులలో కావచ్చును, ఖచ్చితంగా ఇంట్లో ఈశాన్య మూల అనేటువంటిది ఇది చాలా అవసరం. ఇది బాగా లేకుంటేనే మనకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. ముఖ్యంగా ఇంట్లో ఆ యజమానికి సంబంధించి మొన్నటి వరకు కూడా చాలా అద్భుతంగా ఉంది, ఈ ఇంట్లోకి రాగానే మాకు ఈ విధంగా జరిగింది అంటుంటారు. అంటే వెంటనే ఇంపాక్ట్ ఉంటుందండి ఖచ్చితంగా. ఇల్లు అయ్యో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎవ్వరు నమ్మినా నమ్మకున్నా నేను దానికి ఉదాహరణ. ఏంటండి, ఏమి ఎక్స్పీరియన్స్? దొంగతనం జరిగింది నా ఇంటి ఇంటారా? నిజంగా దొంగతనం ఎందుకు జరిగింది అని నేనే షాక్ అయిపోయినా. ఇట్లా ఏమిటి, 30,000 అమౌంట్ పోయింది ఓన్లీ. సో అంటే అది దగ్గర వాళ్ళే తీశారు. ఇక అది మనము ఆ సిచ్యువేషను నేను వెళ్ళినటువంటి పరిస్థితి అంతే అనుకున్నా, ఎమ్మడే అది చేంజ్ చేయడం జరిగింది. కానీ కొన్ని ఇళ్ళు అసలు మారనివ్వవు అని కూడా వింటూ ఉంటాం. అంటే అది బ్యాడ్గా ఉండే పరిస్థితి ఉంది అనుకోండి ఇంటికి, ఆ ఇంట్లోకి వెళ్ళటమే కానీ రావటం దాని ఇష్టమే అన్నట్టు చాలా కష్టం ఉంటుంది. అయితే మీరు అన్నటువంటిది ఏమిటి అంటే, ఇంట్లో కొంతమేర ఎవరైనా మరణించినటువంటి దాఖలాలు ఉన్నా, ఇంట్లో ఏమైనా మనకు ఇప్పుడు ఉదాహరణకు ఎవరు నమ్మినా నమ్మకున్నా కాళ్ళు కడుక్కోవాలి అని చెప్పి, ఇది పెద్ద ల్యాగ్ అని కాదు, ఇది వాస్తవం. చాదస్తం అని కాదు. మనము వేసుకునేటువంటి చెప్పుల నుండి ఎన్నో శక్తులు, దుష్ట శక్తులు మన ఇంట్లోకి ప్రవహించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఖచ్చితం. మనం నడిచేటువంటి రోడ్డు మీద కావచ్చును, మనం తిరిగేటువంటి ప్రదేశాలలో ఎక్కడో ఒక దుష్ట శక్తి ఖచ్చితంగా ఉంటుంది, ఎవరు నమ్మినా నమ్మకున్నా. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే, ఇంటి నిర్మాణాలు చేసేటప్పుడు అందరూ కూడా రాక్షసుల బొమ్మలు పెడుతూ ఉంటారు, పెద్ద పెద్దవి. నా సజెషన్ ఏమిటంటే పెట్టకూడదు అంటే దిష్టి తగలకూడదు అని పెడతారు. చాలా ఉన్నవి. కాళీ అమ్మవారిది పెట్టచ్చు. కాళీ అమ్మవారిది, దృష్టి గణపతికి సంబంధించింది. లేదా మొన్న ఎక్కడ చూసా కోతి బొమ్మ, నాలుగా బయట పెట్టుకొని కోతి పెట్టుకోవచ్చును. ఎందుకంటే మనం ఉండేటువంటి ఇంటి పరిసరాలలో, నిర్మానుష్యమైనటువంటి పరిసరాలలో కానీ కొన్ని క్షుద్ర దేవతలు కానీ తిరుగుతూ ఉంటవి. ఓ రాత్రులు ఖచ్చితంగా తిరుగుతవి. ఈ తిరిగిన సందర్భాలలో వారే క్షుద్రులు, రాక్షసులే కదా. ఈ ఫోటో ఏంది, మా అన్నయ్యదా తమ్ముందా అనుకుంటాయి అవి. కనుక ఖచ్చితంగా ఎవరు నమ్మినా నమ్మకున్నా సత్యం. కనుక మన ఇంటి మీద క్షుద్ర దేవతలతో ఇంకేదో ఇంపాక్ట్ అనేది కూడా ఉంటుంది, ఇది సత్యం. కనుక అలాంటివి పెట్టుకోకుండా కాళిక అమ్మవారిది పెట్టుకోండి, సూపర్. ఇంకా అయితే ఈశాన్య మూల అనేటువంటిది కొందరు చీపురును పెట్టడము, ఈ యొక్క మన చెత్తబుట్టను పెట్టడము, తెలిసి తెలవక గ్యాస్ సిలిండర్లు పెట్టేస్తుంటారు. మొన్న ఈ మధ్యలో ఒక దగ్గరికి వెళితే, మీరు నమ్మండి నమ్మకపోండి, చిన్న కలుషం పెట్టుకోండి అని నేను చెప్తా. జనరల్గా అందరికీ తెలుసు, ఒకటి ఇత్తడిది కానీ రాగిది కానీ ఒకటి కలుషాన్ని, నీటిది చిన్న కలుషం ఎంత ఉంటుంది కదా, పెద్ద బిందె పెట్టేసి, ఏందమ్మా ఇంత బిందె పెట్టినవేంది అన్న. వాళ్ళ ఇంటికి రండి అంటే మన ఈసీఎల్ దగ్గర వాళ్ళు ఒక ఇల్లు కట్టుకున్నారు, దగ్గర 1.5 ఇల్లు, అది బాగున్నది. సో అంత పెద్ద బిందె పెట్టింది ఆమె. ఈశాన్యంలో బరువు ఉండకూడదు. ఇంత తేలికగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఈశాన్యము మీరు అన్నట్టుగా ఈశ్వరుని యొక్క ఆధీనము. అదేవిధంగా కేతుగ్రహానికి సంబంధించినటువంటి పూర్తి అనుగ్రహం అక్కడే ఉంటుంది. కేతుగ్రహము అనేటువంటిది ఈశాన్యంలో చాలా బలంగా ఉంటుంది. ఎప్పుడైతే శనివారం దుర్ముహూర్తం సమయంలో
దుర్ముహూర్తం సమయంలో అక్కడ మనం చేసే దీపారాధన కేతు బలాన్ని పెంచుతుంది. కేతు బలాన్ని పెంచితే మంచిదే కదా అమ్మ. వాస్తవానికి ఏలినాటి శని, ఈ గురువు వీళ్ళందరికంటే మీరు నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కేతు పీరియడ్లో కానీ గురువు పీరియడ్ మన రాహు పీరియడ్లో కానీ ఖచ్చితంగా వీళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. 100% నేను చెప్పేది కరెక్ట్గా చెప్తున్నారు, అందులో డౌట్ ఏం లేదు. రాహువు వచ్చినప్పుడన్నా కేతువు వచ్చినప్పుడన్నా కరెక్ట్, ఇది ఏదో ఒక సెటిల్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఒక 6 నెలలు ఉన్నా అబ్బా అనిపిస్తుంది. షాకింగ్ తెలుసా, ఎందుకంటే చాలా నేను చూసి ఉన్నా, అంటే ఇది నిజంగా షాకింగ్ విషయం. 100%. అయితే దుర్ముహూర్తం సమయం అనేటువంటిది కేతువుకు మనం ఆ దుర్ముహూర్తం సమయంలో దీపారాధన చేస్తే కేతువు అనుగ్రహం లభిస్తుంది. అదేంటండి దుర్ముహూర్తం దీపం పెట్టమంటున్నారు, ఎట్లా అండి? ఆ దుర్ముహూర్తం అంటేనే బ్యాడ్ కదా అనే డౌట్ రావచ్చు మన వాటి. రాహుకాలంలో రాహుకు పెడుతున్నారు కదా, దుర్ముహూర్తం అనేటువంటిది కేతువుకు సంబంధించింది. సో కేతువుకు తప్పకుండా దీపారాధన చేసుకోవచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే మన జన్మజాతక రీత్యా కేతువు బాగున్నాడా లేడా అనేటువంటిది చూసుకోవాల్సిన బాధ్యత మనది. సరే, మరి క్లుప్తంగా చెప్పండి, కేతు ఎక్కడుంటే బాగున్నట్టు, ఎక్కడుంటే బాగోనట్టు? ఖచ్చితంగా ఎవరి వ్యక్తిగత జాతక రీత్యా అయినా కూడా కేతువు ముఖ్యంగా వృషభములో కానీ తులాలో కానీ ఉండకూడదు. వృషభము, తుల, అదేవిధంగా కన్య, ఇవి 3 పాయింట్స్. ఇక మిగిలినటువంటివి మెయిన్గా ఏమిటంటే మళ్ళీ మన మకరము, కుంభంలో కూడా ఉండాల్సినటువంటి పని లేదు, ఉండొద్దు ఇవి. ఇక మిగిలినటువంటి దానిలో మనకు 100కు 200 రిజల్ట్ ఇచ్చేటువంటివి ఉన్నవి, 100కు 100%, 100కు 50% ఇస్తుంది రిజల్ట్ కేతుగ్రహము. మిగిలిన దానిలో ఎక్కడ ఉన్నా కూడా దాని స్థానాన్ని బట్టి. 100కు 200 అంటే మాత్రము మీనము ఇది ఎక్సలెంట్ ప్లేస్. సో ఈశాన్యం మీరు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈశాన్యంలో ముగ్గు వేయండి. ఈశాన్యమును ప్రతి కుదిరితే సోమవారమో గురువారమో ఒక్క చుక్క పాల చుక్కతో శుభ్రపరచుకొని చక్కగా ముగ్గు వేసి దాని మీద ఒక కలశాన్ని పెట్టండి. ఆ కలశంలో జవ్వాదు పౌడర్ను వేసుకోండి. లేదు జవ్వాదు అంటే మాకు తెలియదు, దొరకట్లేదు, 2 ఇలాచీలు లేదా ఒక 4 ఇలాచీలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, ఒక 4 మిరియాలను కూడా వేయండి. వేసి చక్కగా కూడా ఆ పచ్చకర్పూరాన్ని వేసి ఆ మిశ్రమాన్ని ఆ యొక్క పాత్రలో వేసి నీటిని పోసి అందులో 4 మామిడాకులను వేసి ఈశాన్యములను పెట్టండి. కుదిరితే ₹1 విలువ వేయండి. ఖచ్చితంగా మీకు ధనపరమైనటువంటి ఇబ్బందులు కానీ, పిల్లలలో కొంత చదివినట్టుగా మర్చిపోతున్నారు, గుర్తు రావడం లేదు అని అనుకునేటువంటి వారికి కానీ, ధనము నిల్వ అనేటువంటి ఉండటం లేదు, నిల్వధనం ఖర్చు అవుతుంది అని అనుకునేటువంటి వారు కానీ ఈ యొక్క చిన్న పరిహారమే చేసుకోండి, మీ జీవితాన్ని మార్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కుదిరితే అక్వేరియం పెట్టుకోవచ్చు ఈశాన్యముల. లేదు వెండితో ఫిష్ ఐడల్ దొరుకుతుంది, బొమ్మ, దానినైనా పెట్టుకోవచ్చు అక్కడ. పెట్టుకోవచ్చు. ఈశాన్యము, నైరుతి చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇవి 2. వీటిని శనివారం ఎప్పుడు వస్తుందండి దుర్ముహూర్తం? 7:30 లోపు ఉంటుంది. ప్రతి శనివారము 7:30, 7:40 లోపు దుర్ముహూర్తం. మనకు ఒక 1 గంట 40 నిమిషాలు ఉంటుంది, క్యాలెండర్లో కనబడుతుంది. తెలియదండి అనుకున్న వాళ్ళకి ప్రతి శనివారం దుర్ముహూర్తం సమయం తర్వాతనే శనైశ్వరునికి అర్చన చేస్తారు. ఎక్కడైనా శనికి అర్చన చేయాలని చెప్పి పొద్దున 6ంటికే వస్తే దుర్ముహూర్తం అయిపోయినాక చేసుకోని చెప్పి చెప్తాం. సో ఆ సమయం అది. మళ్ళీ మంగళవారాలు మనకు క్యాలెండర్లో పూర్తిగా మెన్షన్ అయ్యి వస్తుంది. క్యాలెండర్ కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాట్సాప్లో డైలీ పంచాంగం అనేటువంటి వారు ఎవరో ఒకరు పంపిస్తున్నారు. సో అందులో చూసుకోండి. దుర్ముహూర్తం సమయం ఎప్పుడైనా సరే, కానీ ప్రత్యేకంగా శనివారాలు దీపం పెట్టమంటున్నారు, పెడితే బాగుంటుంది కేతుగ్రహం అనుగ్రహం కోసం. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా దీన్ని అనుసరిస్తూ ఈ దుర్వార్త వినే పరిస్థితి నుంచి బయటపడాలి. నీచమైన పరిస్థితి రాబోతుంది అన్నప్పుడు కూడా ఖచ్చితంగా దాన్ని అరికెట్టే సత్తా కేతువుకు ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాటి నుంచి కూడా బయటపడాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్తే. మహాదేవ.